రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనము దేనిలోనైనా సరే విడిపింపబడి ఉన్నట్లయితే మనకు సంతోషమే కదా. ఏదైనా ఒకటి బంధకంలో ఉండి మనము కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దానిలోంచి దాటుకొని బయటకు వస్తే మనకు చాలా ఆనందం వేస్తుంది. అలాగే దేవుడు గనక మనల్ని విమోచించినట్లయితే మనం పాటలు పాడతామంట. తిరిగి సియోను అంటే ఆయన సన్నిధానమునకు వస్తామంట. మనం అనేక మార్లు దేవుడు ఏదో మనకు అన్యాయం చేసేసాడని, దేవుడు మనల్ని పట్టించుకోవటం లేదని, దేవుడు మనకు సహాయం చేయటం లేదని కోపగించో అలిగో దేవుని యొద్ద నుంచి దూరం అయిపోతూ ఉంటాం. అంటే ప్రార్థన చేయము, అలాగే మందిరానికి వెళ్ళము, సహవాసంలో ఉండము. ఇవన్నీ కూడా మనము హృదయంలో బాధపట్ట ద్వారా జరిగేటువంటి కార్యాలు. అయితే అక్కడ అంతర్లీనంగా అపవాది యొక్క ప్రణాళిక కూడా ఉంటుంది. వాడు మనలను మోసపురుస్తూనే ఉంటాడు. అయితే మనము ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణే నమ్ముకొని ఆయన ఆధారపడి ఆయన నుంచి ఏమాత్రము దూరంగా వెళ్ళకూడదు. అప్పుడు ఆయన మనల్ని తప్పక విమోచిస్తాడు. విమోచించినప్పుడు మనకు సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన విమోచిస్తాడో తిరిగి దేవుడే నాకు సహాయం చేశాడు, ఇంకెవ్వరూ నాకు సహాయం చేయలేదు, ఇంకెవరూ నన్ను ఆదుకోలేకపోయారు అని చెప్పి నీవు సంతోషంతో తిరిగి ఆయన సన్నిధానమునకు వస్తావంట. అదేవిధంగా వారి తలల మీద నిత్య ఆనందం ఉండును. మరి దేవుడు నీవు ఆయన మీద కోపగించినా సరే ఆయన నీ మీద కోపగించుకోకుండా ఆయన కృప చూపించి నిన్ను విమోచిస్తాడు. అప్పుడు నీవు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని, అయ్యో ఎంత మంచి దేవుడనా నేను విడిచిపెట్టి వెళ్ళాను, అనవసరంగా అపార్థం చేసుకున్నానని సంతోషంగా తిరిగి మరలా మందిరానికి వస్తావు. అప్పుడు నీ తల మీద నిత్యమైన ఆనందం ఉంటుందంట. ఆనంద సంతోషములు గలవారే వస్తారంట. దుఃఖము నిట్టూర్పు అన్నీ ఎగిరిపోయి ఇక సన్నిధానమును విడిచి వెళ్ళటానికి మీరు ఇష్టపడరు అని దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు తన ప్రవక్త ద్వారా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అధికమైనది, కృప అన్నిటికంటే ఉత్తమమైనది. కాబట్టి అలాంటి కృప కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎల్లప్పుడూ కూడా విమోచించటానికి సిద్ధంగానే ఉన్నాడు. మనము ఏమాత్రము కూడా దేవుని మీద కోపగించొద్దు. దేవుని మీద అలిగి దూరంగా వెళ్ళిపోయి దేవునికి ప్రార్థించుట, వాక్యాన్ని ధ్యానించుట, మందిరానికి వెళ్ళుట ఇవన్నీ మానివేయకూడదు. అది కొనసాగిస్తూనే ఉండాలి. ఆ సహవాసంలో నీవు బలాన్ని పొందుకొని ప్రతి పరిస్థితిని జయించే సామర్థ్యము నీలోంచి బయటకు రావటం నీవు చూస్తావు. దేవుడు అదే మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. లోకమును దానిలో ఉన్న వాటిని గూర్చి నువ్వు చింతించకు, భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విమోచిస్తాను, నేను నీకు రక్షణకర్తగా ఉన్నాను. కాబట్టి నీవు నన్ను నమ్ముకో, నన్ను ఆశ్రయించు, నా సన్నిధానంలోంచి నీవు దూరంగా వెళ్ళిపోకు అని దేవుడు ఎల్లప్పుడూ మనలను బలపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన బలమైనటువంటి రెక్కల నీడను ఆశ్రయం పొందుతూ ఆయన యందు నమ్మిక ఉంచుతూ మనము ముందుకు సాగిపోదాము. ఆయన విమోచన కొరకు మనము కనిపెట్టుకొని ఉందాం. ఎల్లప్పుడూ నిత్యమైన ఆనందం మన తలల మీద ఉండేటట్లుగా ఆనంద సంతోషంతో మనము దేవుని సన్నిధానములోనికి మరలా తిరిగి వచ్చి దుఃఖము నిట్టూర్పు తొలగించుకొని నిత్య సంతోషంతో దేవుని నామాన్ని ఘనపరుద్దాము. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మరి అత్యద్భుతమైన రీతిలో ఇప్పటివరకు కాపాడి నూతన దినమునిచ్చి మరి నాయన బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, మరి నీవు విమోచించినట్లయితే మేము నిజంగానే సంతోషిస్తాం. ఎందుకంటే నీవు ఇచ్చే విడుదల ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఇవ్వలేరు. కాబట్టి మరి నీ నుంచి దూరం అయిపోకుండా నీ మీదే నమ్మిక ఉంచుకొని ఆశ్రయంతో ముందుకు సాగేటువంటి కృప మా అందరికీ కూడా అనుగ్రహించి మా తలలపై నిత్యానందం ఉండేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ కూడా నీ నామాన్ని ఘనపరిచే వారంగా మమ్మల్ని నడిపించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.